కంటికి కనిపించే శత్రువుల కంటే మన కంటికి కనిపించని శత్రువులే చాలా ప్రమాదకరం. నీ లైఫ్లో మంచైనా చెడైనా ఏమి జరిగినా కూడా అంతా నీ మంచికే జరిగిందని అనుకొని నిలబడి తలబడు. నీకు ఏది మరి ఎంతవరకు నడిపించాలో అని కాలానికి తెలుసు. మరి నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది ఆ భగవంతుడికి తెలుసు. మిత్రమా, గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని కుంగిపోకు. దాన్ని నువ్వు బలంగా మార్చుకోవాలి. నీ అవసరాల కోసం నీలో ఉన్న నిజాయితీని వదిలేశాక ఎదుటి వారి నుండి అదే నిజాయితీని ఆశించకు. అర్థమైందా? నిన్ను తలదించుకునేలా చేసిన మనుషుల ముందు వాళ్ళ తలలు దిమ్మ తిరిగేలా చెయ్యాలి. నువ్వు గెలిచినా ఓడినా పర్వాలేదు, కానీ మిత్రమా, నీకు నిన్నుగా గెలిపించేది మాత్రం నీ వ్యక్తిత్వమే. కొందరు నిన్ను మట్టిలో తొక్కేయాలని ప్రయత్నిస్తారు, మరి కొందరు తొక్కేస్తారు కూడా. అలాంటి వారికి నువ్వు మొలకెత్తే విత్తనమని తేల్చాలి. మన కళ్ళతో అందంగా కనిపించే ఈ లోకాన్ని ఒకసారి మన మనసుతో చూస్తే ఎంత మాయ జరుగుతుందో తెలుస్తుంది. ఈ లోకం యొక్క చేదు విషయం ఏంటో తెలుసా? నిజాయితీగా బ్రతుకుతున్న వారికి ఎటువంటి సపోర్ట్ చెయ్యదు.